వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేను స్వప్న. ఇక వివరాలకు వెళితే, పరకామణి అక్రమాలపై సిఐడి ఏసీబీ విచారణ జరపాలి. అనుభూమన తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పరకామణి లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2024 అక్టోబర్ 6న సీనియర్ అసిస్టెంట్ ఎస్ కృష్ణకుమార్ పరకామణి రిజిస్టర్లో డబ్బుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డారు. సుమారు 950 విదేశీ కరెన్సీ నోట్లను తక్కువ విలువ గల చూపించి టీటీడీకి అప్పగించాడు. అసలు విలువ సుమారు 87.21 లక్షలు కాగా ఎఫ్ఐఆర్లో 6.74 లక్షల దుర్వినియోగం మాత్రమే చూపించారని అన్నారు. అక్టోబర్లో జరిగిన ఘటనపై 2025 మార్చి 14న మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు కావడం విడ్డూరమని అన్నారు. సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే, దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్ గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. ఈ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 950 ఫారిన్ నోట్లు మా దృష్టికి వచ్చింది $950 $100 నోట్లు, అంటే 87,21,000 రూపాయల డాలర్లని $1గా పెట్టాడో లేకపోతే $2గా పెట్టాడో తెలియదు. కానీ ఎఫ్ఐఆర్ లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ వాస్తవం 950 $100 నోట్లు జరిగినటువంటి ఘోరం నేరం అదైతే 6/10/24న ఈ సంఘటన జరిగితే 17/11/24న సెక్యూరిటీ గార్డ్స్ అయినటువంటి బి సింగరబాబు, పి శివప్రసాదరావు సెక్యూరిటీ పర్సనల్స్ వీళ్ళు దాన్ని కంప్లైంట్ చేస్తే 19/2/25న విజిలెన్స్ రిపోర్టు ఈఓకి సబ్మిట్ చేసినారు. కానీ కేసు రిజిస్టర్ 14/3/2025న చేసినారు. ఇంత కాలయాపన చేయటం వలన ఈ నిందితుడైనటువంటి కృష్ణకుమార్ అసలు అరెస్టే కాల. 87,21,000 రూపాయల దొంగతనాన్ని, విదేశీ కరెన్సీని దొంగతనం చేసిన కృష్ణకుమార్ను పోలీసులు అరెస్టే చేయలేదు. అతన్ని ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకరంగా అతను సుప్రీంకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోగలిగినాడు. ఒక సీనియర్ అసిస్టెంట్ సుప్రీంకోర్టు వరకు వెళ్లటమే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనుక పెద్ద మతలబు ఉన్నది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు, నేరాలలో ఇది ఈ కృష్ణకుమార్ 950 $100 నోట్ల కుంభకోణం మామూలు విషయంది కాదు. ఇది మీకందరికీ కూడా
ఆ విజిలెన్స్ రిపోర్ట్ అందులో అంతా కూడా తప్పులే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తప్పు, అతన్ని అరెస్టు చేయలేదు పార్థసారథి అని ఆయన దీని మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఏఈఓ. కానీ ఏ రకమైనటువంటి చర్యలు లేవు. ఈరోజు టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టోరీ ఉన్నదో అదంతా కూడా చాలా తప్పని, ఈ తప్పు వాళ్ళు అంగీకరిస్తూనే ఇలా ఎలా జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం అన్నారు, ఒక బంగారు బిస్కెట్ దొరికింది అని చెప్పి 12 మంది సాక్షుల్ని విచారించినాము. 12 మంది సాక్షుల్ని విచారించి కేసు నమోదు చేశాము. తప్పుడు కేసులు తప్పుడు వార్తను ప్రచురించినారు అని. రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక. బోయినపల్లి ఇఫ్తార్ విందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బోయినపల్లి కడక్పూర ప్రాంతంలోని నేతాజీ నగర్లో సయ్యద్ అమీర్ గారి ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. भैया शुक्रिया। यस अमीर भाई इधर। यस 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 सर भैया माला को दो अमन भाई। यस अरे माला माला इधर देखो मूसा इधर। यहाँ पर एमएलए साहब और जितने भी लोग यहाँ पर हैं, अल्लाह इनको आला ओहदों पर फाइज फरमा दे। अल्लाह दुनिया में इनके लिए भलाई अता फरमा दे। अल्लाह तबारक व तआला हमारी दुआ को अपनी तरफ से अलैहि सल्लल्लाहु अलैहि वसल्लम के नाम के से मुल्क में पीरान पीर के नस्ल मुर्शिद कामिल के नस्ल बिस्मिल्लाहिर्रहमानिर्रहीम पढ़ के भाई ये सब सीएम కృష్ణా నదిలో ఇద్దరు బాలురు గల్లంతు. సూర్యాపేట జిల్లాలో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. హజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం చిత్రీల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. చేపల వేట కోసం నదికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు కలిసి నదిలో ముమ్మరంగా గాలింపులు చర్యలు చేపట్టారు. అయితే బాలురు ఎలా గల్లంతయ్యారు, వారి పరిస్థితి ఏమిటి అనే అంశాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటమ్ సాంగ్ డ్యాన్సులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వీధుల్లో ఉండాల్సిన సమయంలో డ్యాన్సులు చేసిన ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు. మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రిలో సెమినార్ హాల్లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటమ్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.
దీంతో విధి నిర్వహణ సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి డ్యాన్స్ను చేశారని వెలువెత్తిన విమర్శలను ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ. అదే సమయంలో డ్యాన్స్లను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తుషార్ గాంధీ మాట కూడా వినకుండా కూల్చివేతలు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరం లేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవ్వబోతుంది. రాజేంద్ర నగర్, మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ మళ్ళీ సిగ్గు లేకుండా రాత్రికి పేరు మీద పెయింట్ వేసి మాకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి చెబుతున్నాడు. ఈయన మళ్ళీ వెలుగుమట్ల పేద ప్రజలకు పెయిడ్ బ్యాచ్ ల్యాండ్ మాఫియా అంటున్నాడని అన్నారు. గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటికి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఇక్కడ మానస హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. కాకినాడ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి. గత 10 రోజులుగా కాకినాడ జిల్లా పోలవరం గ్రామంలో తన సంచారంతో పెద్దపులి హడలెత్తిస్తుంది. ఏలేరు నది పరివాహక ప్రాంతం, ఏలేరు వెనుక జలాలు మరియు అటవీ ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుంది. బుధవారం ప్రత్తిపాడు మండలం దారపల్లి వద్ద వాటర్ ఫాల్స్ లో సమీపంలో సంచరిస్తున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ మరియు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం, కిత్తమూరుపేట, కె మిత్తివాడ, ఉలిగోగుల, మెట్టుచింత, దారపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అప్రమత్తం, పులి, బీభత్సలైన ప్రజలు అంతా ఇది ఎగ్జాజరేట్ చెప్తారు, అవేర్నెస్ అయితే ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు దాకా అలా నెగిటివ్గా ఎక్కడ ఇంకా దానికి ఆన్సర్ ఏముంటుంది? మీరే ఉన్నారా ఆ రోజు?
కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలన్న కేఎల్ఆర్ కేంద్ర కొత్త చట్టాలతో కర్షకాల్లోనికి నష్టం. శ్రామికులకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కర్షకుల బాగోగులు చూసినప్పుడే రాష్ట్రం దేశాభివృద్ధి జరుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్మిక శాఖ విభాగం అధ్యక్షుల నియామక పత్రాన్ని ఆయన అందజేశాడు. మహేశ్వరం నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులు నడికుడి శివ ఆధ్వర్యంలో తుక్కుగూడ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఎల్ఆర్ మాట్లాడారు. కేంద్రం రూపొందించిన కొత్త చట్టాలతో కార్మికుల భద్రత, ప్రాణ ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చట్టాలు, రక్షణపై అవగాహన పెంచుకోవాలని నూతనంగా ఎన్నికైన ఐఎన్టీయూసీ నాయకులకు లక్ష్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు మండలాల నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని సివిల్ సప్లై అధికారుల మెరుపుదాడి. 160 క్వింటాల చౌక బియ్యం స్వాధీనం. మచిలీపట్నంలోని చింతచెట్టు సెంటర్ వద్ద బుధవారం తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. ఉదయం 4 గంటల సమయంలో చౌక బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనిఖీల్లో అనుమతి లేకుండా తరలిస్తున్న సుమారు 160 క్వింటాల చౌక బియ్యంను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుల సహాయంతో ఇరుగురు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమాచారం అందించామని, బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్లు కనీసం 8 రోజుల క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అమరావతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంచా ప్రమాదం, శ్రీకాకుళంలోని డయేరియా, రాజమండ్రి పాల కల్తీ ఘటనలను తనను బాధించాయని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ విజిట్స్ చేయాలని సీఎం ఆదేశించారు.
ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్, మన కోసం మన ఛానల్.